నమస్తే, నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం సూపర్ టాపిక్. ఈరోజు కూడా రాహు నంబర్. ఈ రాహు నంబర్ ఏంటి? అసలు రాహు బలం మనకు లేకపోతే మనం ఏమి చేయలేమా? ఎందుకు అసలు ఈ రాహుని ఎందుకు? రాహు అనేటైన రాక్షసుడు కదా, ఈ రాహు మనకెందుకు, ఈ రాహు బలం మనకెందుకు అని అనుకుంటా ఉంటారు. కానీ చాలా అవసరం. మన నంబర్స్లో కంపల్సరీ రాహు బలం లేకపోతే మాత్రం చాలా ఇబ్బందులు పడాలి. అలాంటి ఇబ్బందులు ఏంటి ఖచ్చితంగా తెలుసుకుందాం. పూర్తి వీడియో ఖచ్చితంగా చూడండి. రాహు బలం ఏంటో పూర్తి వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈరోజు గురి పౌర్ణమి. ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. మీ అందరికి కూడా దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే 500 మెసేజెస్ కింద కామెంట్ సెక్షన్లో ప్రతి వీడియోకు వచ్చినప్పుడు అందులో 10 మందిని సెలెక్ట్ చేసి వాళ్ళ యొక్క గిఫ్ట్లు ఏవి ఇవ్వాలి ఏంటన్నది చూసి 1 2 3 4 5 6 7 8 9 10 మెంబర్స్కు ఎలా ఇవ్వాలన్నది మీ అందరికీ తెలుసు. చూసుకొని చిన్న కామెంట్, మీ పేరు, మీ ఊరి పేరు, మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్, ఇవి మాత్రం పెట్టేసేయండి. తర్వాత ఈ మొబైల్ నంబర్స్ ఏముండాలి మన లైఫ్లో ఏంటన్నది తెలుసుకుందాం. అలాగే రాహువు డైరెక్ట్ మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. రాహువు ఒక రాక్షసుడు, మనందరికీ తెలుసు. అలాగే మనకు నవగ్రహాల్లో ఒక ఆయన కూడా రాహువుగా ఉన్నారు. ఈ రాహువు గురించి మనందరికీ తెలుసు. పాల సముద్రం చిలికినప్పుడు అక్కడ రాహుకేతువులు అమృతం ఇచ్చే, అంటే దేవతల భక్తిలో వచ్చి కూర్చొని అమృతం ఇచ్చే టైంలో అమృతం తాగి వెళ్తున్న టైంలో విష్ణు భగవానుడు, మోహిని రూపంలో ఉన్న విష్ణు భగవానుడు చూసి వాళ్ళ యొక్క శిరస్సు మొండెం వేరు చేయడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, కేతువుకేమో మొండెం మిగులుతుంది, రాహుకేమో తల మిగులుతుంది. రాహుకి ఎందుకు తల మిగులుతుంది అంటే, నాలిక నోట్లో బడబడ తాగేస్తున్న టైంలో ఇక్కడి వరకు అమృతం వెళ్తుంది. అమృతం ఎక్కడి వరకు అయితే వెళ్ళిందో అక్కడ వరకు ఆ యొక్క బాడీ కింద కేతువుకి బాడీ లోపలికి వెళ్ళిపోయింది. తలలో ఏం లేకుండా పోయేసరికి తల వెళ్ళిపోయింది. రాహుకేమో ఓన్లీ ఇక్కడి వరకు ఉంది కాబట్టి రాహు యొక్క తల మిగిలిపోయింది. అట్లా తల మిగిలింది, తల బతికి ఉంది, అలాగే మొండెం బతికి ఉంది. ఇక్కడ రాహుకేతులుగా మిగిలిపోయినాయి. కాబట్టి ఇక్కడ మనం ఈరోజు రాహుకు సంబంధించిన ఒక నంబర్ ఏంటి, ఈ నంబర్ లేకపోతే మన మొబైల్ నంబర్లో ఎలాంటి దుష్ప్రభావం ఉంటుంది అనేది ఖచ్చితంగా తెలుసుకుందాం. ఇది చాలా అవసరం మనందరికీ. అలాగే మన లైఫ్లో మనకు మొబైల్ నంబర్ కావాలని తెలుసు. అలాంటి మొబైల్ నంబర్లో రాహు నంబరు అసలు లేకపోతే మనకు సమస్య. ఈ రాహు నంబర్ లేకపోతే గనక మనకి ఏం సమస్య వస్తుంది? ముఖ్యంగా మనకు విజన్స్ ఉండవు, అంటే కోరికలు ఉండవు. చాలా మందికి చాలా కోరికలతో వాళ్ళ లైఫ్ని లీడ్ చేసుకోవాలనుకుంటారు, కానీ ఇక్కడ కోరికలు అనేటివి తీరవు. ఎందుకు అంటే కోరిక లోపలనే ఉంటుంది కానీ అది తీరే మార్గం కనపడదు. ఎందుకు కనపడదు అంటే ఈ యొక్క నంబర్ ఏం చేస్తుందంటే ఆ నంబర్ని మన కోరికలు ఏవైతే ఉన్నాయో నెరవేరేలా చేస్తుంది. మైండ్కి, నేను రాహువుకి తల ఉందని చెప్పాను కదా, ఈ తల అంటే 4 నంబర్. ఈ 4 నంబర్ వలన మనకి పవర్ఫుల్ నాలెడ్జ్ వస్తుంది. అలాగే ఎక్కువైపోయింది అనుకోండి, ఉన్నమతి కాస్త పోతుంది, అంటే పవర్, తెలివితేటలు ఎక్కువైపోతుంది. కానీ ఇక్కడ ఈ తెలివి అనేది మనకు కావలసిన పాలలో ఉన్నప్పుడు మనకు కేవలం 2 నంబర్స్ వరకు మన మొబైల్ నంబర్లో ఉంటే కనుక 1 లేదా 2 ఉంటే చాలా బాగా పనిచేస్తుంది. కానీ లేకపోతే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే ఇక్కడ నేను చెప్పిన విషయంలో మీకు ఏమర్థమైంది అనుకుంటున్నారో, ఇక్కడ మనకు కోరిక కారు కొనాలి, ఇల్లు కొనాలి, లేకపోతే
ఒక రాజకీయ నాయకుడు కావాలి, ఒక మినిస్టర్ కావాలి, లేకపోతే ఒక ఉద్యోగం రావాలి. ఇలా ఈ నంబర్తో ఉన్నప్పుడు మన కోరికలు ఉంటాయి. ఈ నంబరు ఉన్నప్పుడు, ఈ రాహు బలం ఉన్నప్పుడు మనకు ఆ కోరికని నెరవేర్చుకోవచ్చు. ఇది చాలా మనకు అవసరం. కానీ కొన్ని చోట్ల మన ఇంట్లలో నెగిటివ్ ఎనర్జీస్ ఉంటున్నాయి. ఈ నెగిటివ్ ఎనర్జీస్ మనకు ఎందుకు నెగిటివ్ ఎనర్జీస్తో పాటు మనం ఇల్లుతో పాటు మనం ఎందుకు నెగిటివ్ అవుతున్నాము అంటే, ఇక్కడ మీ యొక్క సమస్య ఏమొస్తుందంటే, ఇల్లు నెగిటివ్ ఉంటే మనకు యొక్క చక్రాస్ ఉంటాయి, 7 చక్రాస్లో ఉంటాయి. ఆ చక్రాస్లో ఈ యొక్క గ్రహాలు కూడా ఒక భాగమే. అంటే ఒక్కొక్క చక్రానికి సంబంధించిన గ్రహం అనేది మనల్ని ఏల్తా ఉంటాయి. ఇక్కడ కొన్ని చక్రాస్ దెబ్బతింటే కొన్ని ప్రాబ్లమ్స్ అనేటివి వస్తాయి. ఆ ప్రాబ్లము ఆ చక్రాస్ నుంచి పోవాలి అన్నప్పుడు మన ఇల్లు పాజిటివ్ ఉండాలి. మన ఇల్లు నెగిటివ్తో ఉంటే ఈ చక్రాస్ బ్యాలెన్సింగ్ అని పోతుంది. ఆ తర్వాత కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలు కూడా మనకి ఎలా ఉన్నా సరే ఇది ప్రతిదానికి ముడిపడి ఉంటుంది నంబర్తో. అలాగే శక్తివంతంగా తయారు కావడానికి ఇవన్నీ ముడిపడి ఉంటాయి. ఈ రాహు నంబర్ ఏదైతే ఉందో, రాహు నంబర్ పవర్ అనేది అవతల వ్యక్తిని మనకి ఆకర్షించేలా చేస్తుంది, అట్రాక్షన్ పవర్ ఇస్తుంది. మనిషికి అట్రాక్షన్ పవర్ ఇచ్చినప్పుడు మన యొక్క కోరికలు అనేటివి నెరవేరుతూ ముందుకు తీసుకుపోతుంది ఈ 4 నంబరు. ఈ 4 నంబరు రాహు నంబరు, రాహు బలం. ఇక్కడ కోరికలు ఏవి ఉన్నాయి, మనకు కావలసిన ఏవైతే ఉన్నాయో అవి కంపల్సరీ నెరవేర్చుకునేలా చేసే మన రాహు నంబరు చాలా అవసరం. కానీ ఎక్కువ ఉండొద్దు. ఇది వరకు వీడియోలో ఈ నంబర్స్ ఎక్కువ ఉంటే అప్పుల గురించి చెప్పాను, కానీ ఇప్పుడు ఫలితాల గురించి మాట్లాడుతున్నాం. చాలా పవర్స్ ఉంటాయి నంబర్స్లో. ఎన్ని నంబర్స్ ఏమున్నాయి ఏంటన్నది ప్రతిదీ చూసుకోండి. దీని వలన మనకు 100% రిజల్ట్ అనేది ఉంటుంది. మన లైఫ్లో రాహు నంబర్ గురించి ఇంకా కొంచెం తెలుసుకోవడం ముందు మన మొబైల్ నంబర్లో ఏముంటున్నాయి, 14569 కంపల్సరీ ఉన్నాయా లేవా, 13569 10 ప్లేసెస్లో మీ నంబర్స్ ఏమున్నాయి, మీ యొక్క ప్రొఫెషన్కి తగ్గట్టు ఉన్నాయా లేకుంటే లేదా. అలాగే బిజినెస్ నంబర్ ఏముంది, అసలు బిజినెస్ మొబైల్ నంబర్ ఏముంది, నేమ్లో మీకు ఏమేమి నంబర్స్ ఉన్నాయి ఏంటనేది. తర్వాత మ్యారేజ్ లైఫ్, ఎలాంటి మ్యారేజ్ డేట్ చేసుకున్నారు, మీ యొక్క మ్యారేజ్ డేట్తో మీరు సుఖంగా ఉన్నారా, గొడవలు పడుతున్నారా, లేకపోతే అప్పుల పాలై ఉన్నారా, ఎలా ఉన్నారు. అలాగే మన లైఫ్లో వెహికల్ నంబర్ ఎలాంటి పాత్ర వహిస్తుంది, మనతో పాటు ఆ వెహికల్ నంబర్ వచ్చినప్పటి నుంచి మనకి ఎలాంటి సమస్యలు వచ్చాయి, ఎలాంటి లాభాలు వచ్చాయి, ఎలాంటి కొంతమంది నెగిటివ్గా చేసుకోవడం కోసం కొంతమంది సెకండ్ హ్యాండ్ వెహికల్స్ తీసుకుంటూ ఉంటారు. ఒక వ్యక్తికి బాగాలేనప్పుడు ఆ వ్యక్తి ఆ వెహికల్ని అమ్మేస్తున్నాడు, నీకెలా బాగుంటుంది. కొంతమంది వెహికల్స్ బాగున్నా కూడా వాళ్ళ ఇంట్లోనే నాకు వచ్చిన వెహికల్ అని పెట్టుకుంటారు, కొత్త వెహికల్ తీసుకుంటున్నా సరే. కానీ ఆ వ్యక్తి ఆ వెహికల్ని అమ్మేస్తున్నాడు అంటే సమస్యతో వచ్చిన వెహికల్ నంబర్ ఉంటుంది. ఈ నంబర్లో 3478 నంబర్స్ ఉన్న వెహికల్స్ తీసుకోకండి. మరి ఇప్పుడే రాహు నంబర్ లేకపోతే ప్రాబ్లం కదా మీకు అంటున్నారు కదా అంటే, అది మొబైల్ నంబర్లో, మీ పేరులో, వెహికల్ నంబర్లో కాదు. వెహికల్ టు రియాక్షను, యాక్షన్ రియాక్షన్ ఎట్లయితే ఉంటుందో, అట్రాక్షన్ పవర్ ఉంటుందో, అలాగే ఈ 4 నంబరు వెహికల్లో ఉంటే అలాంటి పవర్స్ వస్తాయి. ఉండద్దు. మన యొక్క అకౌంట్ నంబర్లో కూడా ఎలాంటి నంబర్స్ ఉన్నాయి ఇవన్నీ చెక్ చేసుకోండి. మీ యొక్క మొలతాడు వీడియోస్ చేశాను చాలా వరకు, అవి కూడా చూసుకోండి. దాని నెగిటివ్ కూడా మనకు నెగిటివ్ ఇంపాక్ట్ చేస్తుంది. ఖచ్చితంగా చూసుకొని, రాహు నంబరు ఒక రాక్షసుడి నంబరు. కొంతకాలం రాహువు దేవుడిలా ఉంటాడు, కొంతవాడు కాలం రాక్షసుల్లా మారిపోతాడు. ఎందుకు అంటే మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు, ఎలాంటి ప్రభావంతో ఉన్నారు, మీకు ఆ నంబర్ ఎలా కలిసి వస్తుంది అనేది ఖచ్చితంగా చాలా అవసరం. ఈ రాహు నంబరు సూపర్ పవర్ని ఇచ్చే నంబరు. అలాగే మొత్తం టోటల్గా పడగొట్టే నంబర్ కూడా ఇదే. మనం ఎలా వినియోగించుకుంటున్నాం, ఎలా యూజ్ చేసుకుంటున్నాం అన్నది చాలా అవసరం. మా కింద నంబర్లలో చూడండి,
నా మొబైల్ నంబర్లో 9948215346లో 4 నంబర్స్ 2 ఉన్నాయి. అలాగే ఇంకొక నంబర్లో 1 ఉంది. చూసుకొని మన నంబర్స్ ప్రభావం ఎలా ఉండాలి ఏంటన్నది తెలుసుకొని 100% మన లైఫ్ని సక్సెస్ చేసుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.